నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కవిత. నేను హిమబిందు. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో 5 కార్పొరేషన్లు 84 మున్సిపాలిటీలను దక్కించుకుంది అధికార కాంగ్రెస్ పార్టీ. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 17 మున్సిపాలిటీలు కైవసం చేసుకుంది. ఇక బీజేపీ 1 మున్సిపాలిటీ 1 కార్పొరేషన్ గెలుచుకుంది. కోరం లేకపోవడం, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో మొత్తం 11 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, క్యాతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీలో ఎన్నిక వాయిదా పడినట్టు అధికారులు ప్రకటించారు. 2-3 మున్సిపాలిటీల్లో మళ్లీ క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టాయి రాజకీయ పార్టీలు. జనగాంలో చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలంటూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌన్సిలర్లతో కలిసి కౌన్సిల్ హాల్లో నిరసనకు దిగటంతో ఆర్టీఓ గోపీరామ్ చైర్మన్ ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. ఎన్నిక వాయిదాను నిరసిస్తూ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పార్టీ కౌన్సిలర్లతో కలిసి నిరసనకు దిగారు. కాంగ్రెస్ పార్టీ మెజారిటీ లేకున్నప్పటికీ అక్రమ పద్ధతులతో చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు కుట్ర చేస్తోందంటూ మండిపడ్డారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ పదవిని కూడా అధికారులు వాయిదా వేశారు. కౌన్సిల్ కార్యాలయం ముందు ఎన్ఎస్యుఐ కార్యకర్తలు నిరసనకు దిగడం ఉద్రిక్తతలకు దారితీసింది. కౌన్సిలర్ని కిడ్నాప్ చేశారంటూ ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని నిరసనకు దిగారు. రంగారెడ్డి జిల్లా అమన్గల్లో మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్ క్లినిక్ పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరారు పత్యానాయక్. ఆయనకు మున్సిపల్ చైర్మన్ పదవికి కట్టబెట్టింది హస్తం పార్టీ. పత్యానాయక్ కాంగ్రెస్ లో చేరటంతో గులాబీ కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోయి ఆయనకు సంబంధించిన క్లినిక్ పై దాడి చేశారు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్ క్లినిక్ పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన పత్యానాయక్ ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు మున్సిపల్ చైర్మన్ పదవి కట్టబెట్టింది హస్తం పార్టీ. ఇటు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోనూ మున్సిపల్ కార్యాలయంపై రాళ్ల దాడి జరగటం, బీఆర్ఎస్ కౌన్సిలర్ కనిపించడం లేదనే ఫిర్యాదు రావడంతో ఉద్రిక్త పరిస్థితుల మధ్య చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీలో నూతన పాలకవర్గం సమయపాలన పాటించకపోవడం చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ కార్యాలయంలో ఇవాళ జరగాల్సిన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి కౌన్సిలర్లు సమయానికి రాకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. దీనిపై అధికారులు త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేసే అధికారం ఉంది. కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీ కైవసం చేసుకుంది. కరీంనగర్ మేయర్గా కొలగాని శ్రీనివాస్ ఎన్నికయ్యారు. కరీంనగర్ డిప్యూటీ మేయర్ పదవి సునీల్ రావుకు దక్కింది. సునీల్ రావు ఇప్పటికే మేయర్గా పనిచేశారు. బీఆర్ఎస్ ఎవరికి మద్దతు ఇవ్వలేదు. తొలిసారిగా కరీంనగర్ కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఎగరేసింది. బీజేపీ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 6 మున్సిపాలిటీల్లో చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. ఎదులాపురం మున్సిపాలిటీలో చైర్మన్ గా పోకబత్తిన అనిత ఎన్నికయ్యారు. వైరా మున్సిపాలిటీ చైర్మన్ గా డాక్టర్ కాపా చంద్రకళను సభ్యులు ఎన్నుకున్నారు. మదిర మున్సిపాలిటీ చైర్మన్ గా సామినేని సుజాత ఎన్నికయ్యారు. మదిర మున్సిపాలిటీలో ఎక్సాఫిషియో సభ్యుడిగా డిప్యూటీ సీఎం భట్టి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇటు సత్తుపల్లి మున్సిపాలిటీ చైర్మన్ గా రెహానా బేగం ఎన్నికయ్యారు. కల్లూరు మున్సిపాలిటీ చైర్మన్ గా ధరావత్ మోహన్ ను సభ్యులు ఎన్నుకున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ గా సిపిఐకి చెందిన మూడ్ గణేష్ ఎన్నికయ్యారు. అశ్వారావుపేట మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్లుగా భార్యాభర్తలు ఎన్నిక కావడం చర్చనీయాంశమైంది. చైర్మన్ గా జూపల్లి శశికళ, వైస్ చైర్మన్ గా జూపల్లి రమేష్ ను సభ్యులు ఎన్నుకున్నారు. జగిత్యాల మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో కొనసాగడంపై ఆలోచించే పరిస్థితి వచ్చిందన్నారు. పార్టీలో ఉండాలా లేదా అన్న సందిగ్ధత నెలకొందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. పార్టీ జెండా మోసిన వ్యక్తికే పదవి ఇవ్వాలని తాను చెప్పానని గుర్తు చేశారు. ఎమ్మెల్యే సంజయ్ అనుకూల వ్యక్తికి చైర్మన్ పదవి ఇచ్చారని, సమీన్ల శ్రీనివాస్ ఎమ్మెల్యేను కలిసిన కొద్ది రోజుల్లోనే పదవి రావటం ఏంటని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తి కావడంతో పలు చోట్ల కుర్చీ కొట్లాట కొనసాగింది. యాదాద్రి జిల్లా చౌటుప్పలో చైర్పర్సన్ పదవి రాకపోవడంతో బత్తుల వాణి నిరసన తెలిపింది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కారును అడ్డుకున్నారు వాణి వర్గీయులు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కౌన్సిలర్ వాణి వర్గీయులు నినాదాలు చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ మేయర్గా మహంకాళి స్వామి ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారం తర్వాత మహంకాళి స్వామి భావోద్వేగానికి లోనయ్యారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ కాళ్లు మొక్కారు. స్వామి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కూడా స్వామిని దగ్గరకు తీసుకుని ఆత్మీయంగా హత్తుకున్నారు. ఎన్నో ఏళ్ల కల సాకారమైందని, తనకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే మకాన్ సింగ్కు రుణపడి ఉంటారని మహంకాళి స్వామి తెలిపారు. నగర అభివృద్ధిపై దృష్టి సారించి ఐక్యంగా కృషి చేయాలని నూతన పాలకవర్గానికి సూచించారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఆ జిల్లా బీజేపీ అధ్యక్షుడు యాదగిరి బాబు ఇంటిపై కమలం శ్రేణులు దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. మెట్పల్లి మున్సిపాలిటీలో 10 సీట్లు గెలిచినప్పటికీ చైర్మన్ పదవి దక్కకపోవడంతో కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఫామ్లు ఇవ్వడంలో యాదగిరి నిర్లక్ష్యం చేశారని కాషాయ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గూండాగిరి చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కిడ్నాప్లు, దాడులు, అక్రమ ఓట్లతో పదవులు పొందిందని ఆరోపించారు. రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలకు ఇవాల్టి పరిణామాలే నిదర్శనమన్నారు. కాంగ్రెస్ తొత్తులుగా మారిన పోలీసులపై డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతల ఒత్తిడి మేరకు చైర్పర్సన్ల ఎన్నికను కొన్ని చోట్ల వాయిదా వేశారని మండిపడ్డారు. సంబంధిత అధికారులపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు హంగ్ వచ్చిన మున్సిపాలిటీలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. 8 మున్సిపాలిటీలకు ఇన్ఛార్జీలను నియమించింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు భైన్సా, నారాయణపేటలో బీజేపీ జెండా ఎగురవేయడంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హర్షం వ్యక్తం చేశారు. భైన్సాలో తమ కార్యకర్తలను వేధించి 100 కేసులు పెట్టి జైలుకి పంపినా అక్కడ విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ ఓటు శాతం భారీగా పెరిగిందన్నారు. చాలా మున్సిపాలిటీల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నామని చెప్పారు. విద్యుత్ బకాయిల కేసులో గీతం యూనివర్సిటీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 4 వారాల్లో 15 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వీబీసీ సంస్థ నుంచి భూములను కొనుగోలు చేసిన గీతం యూనివర్సిటీ 118 కోట్లు బకాయిలు చెల్లించాలని, లేకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామంటూ ఎస్పీడీసీఎల్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను హైకోర్టులో సవాల్ చేసింది గీతం యూనివర్సిటీ. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ 54 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. మళ్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలను సుప్రీంలో సవాలు చేసింది గీతం యూనివర్సిటీ. దీంతో అక్కడా చుక్కెదురైంది. వీబీసీ, గీతం యూనివర్సిటీ ఒకటేనని న్యాయస్థానానికి తెలిపింది ఎస్పీడీసీఎల్. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులో గుంటూరు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రూల్స్ ప్రకారం అంబటి రాంబాబుకు జైల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటి రాంబాబు తనకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలంటూ గుంటూరు కోర్టులో పిటిషన్ వేశారు. ఇంటి నుంచి భోజనం, అవసరమైన మందులు, మెడికల్ పర్యవేక్షణ, స్పెషల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆ పిటిషన్లో తెలిపారు. అంబటి పిటిషన్పై విచారణ జరిపిన గుంటూరు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అంబటి రాంబాబు ప్రత్యేక రిమాండ్ ఖైదీగా చూడాలని, అవసరమైన సదుపాయాలు కల్పించాలని జిల్లా అధికారులను గుంటూరు కోర్టు ఆదేశించింది.
టీడీపీ గూండాలు దుర్మార్గంగా అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. గుంటూరులోని అంబటి నివాసానికి వెళ్లి అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాష్ట్రంలో ఇలాంటి దాడులు ఎన్నడూ చూడలేదన్నారు. విపక్ష గొంతు నొక్కేందుకే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఇక్కడ ఇంటి మీద 4:30కు మొదలెట్టి ఆ ఇంటి మీద దాడి చేసే కార్యక్రమం ఆయన క్షమాపణ కోరినా నాది ఏదన్నా తప్పుంటే వెనక్కి తీసుకుంటానన్నా ఆ ఇంటి మీదకి ప్లాన్ ప్రకారం ఎక్కడికక్కడ రాళ్ళు కర్రలు అన్నీ కూడా సమకూర్చుకొని మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఏమనాలని నేను అడుగుతున్నాను. ఇప్పుడు అదే లడ్డూ గురించి ఇవాళ మీరు యూటర్న్ తీసుకుని ఆ లడ్డూ మీద అలా మాట్లాడటం తప్పు, మాట్లాడకూడదు, స్వామిని నీతి కౌరులు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు మీరే. అంటే ఏమన్నా మాట ఇదని అన్నాను నేను. మేము అదే కదా కోరింది, అలాంటి అరాచకం పనులు చేయకుండానే కదా, అలాంటి లడ్డూ మీద అలాంటి ఫ్లెక్స్లు పెట్టొద్దనే కదా మీరు చేసింది మీరే, మీరు ఇలా దాడి చేసింది మీరే. మళ్ళీ తిరిగి స్వామికి మీకు అన్ని చుట్టుపోయేటప్పటికీ, మీ ఇండస్ట్రీల చుట్టూ తిట్టుకుపోయేటప్పటికీ, మీ పాలు చుట్టూ తిరిగిపోయేటప్పటికీ, మీ పాలు ఉతంతాలు ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నాయని తెలిసేటప్పటికీ మళ్ళీ యూటర్న్ తీసుకుని మీరు ఇవాళ నీతి కవర్లు చెప్తున్నారంటే, భగవంతుడి మీద ప్రేమ కొత్తగా ఒలకబోస్తున్నారంటే ఎంత విడ్డూరంగా ఉందో. ప్రజల మనోభావాలతో చంద్రబాబు అండ్ కో ఆడుకున్నారని ధ్వజమెత్తారు జై భీమ్రావు భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్. భోలేబాబా డైరీని తెచ్చిందే చంద్రబాబు అని గుర్తు చేశారు. జంతువుల కొవ్వు అంటూ చంద్రబాబు ఆరోపణలు చేయగానే ఎల్లో మీడియా దానిపైనే పదే డిబేట్లు పెట్టి విష ప్రచారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా మాట్లాడితే ప్రజలు హర్షించరని కూటమికి హితవు పలికారు. భోలేబాబా డైరీకి శ్రీ హర్ష డైరీగా పేరు మార్చుకున్న భోలేబాబా డైరీని 2018లో 2014లో ఈ రాష్ట్రంలోకి తిరుపతిలోకి తీసుకొచ్చిందే మీరు. 2024లో జూలై నెలలో వచ్చినటువంటి ట్యాంకులలో నుంచి నెయ్యి సేకరించి మీ ప్రభుత్వంలో హయాంలో వచ్చినటువంటి ట్యాంకర్లో నెయ్యిని సేకరించి పరీక్ష చేస్తే దాంట్లో ఎద్దుకోవో పందికోవో ఫిష్ ఆయిల్ ఉందయా, అది మీ ప్రభుత్వానికే మాయనమచ్చా, దయచేసి మీరు దాన్ని లాగకండి, ఇంతటితో ఆపేయండి. ఆగారా? ఆగకుండా ఏం చేశారు? లాగారు. లాగితే ఏమైంది? రాష్ట్రంలో గురుకుల స్కూల్స్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు. సీఎం మంత్రులకు రాష్ట్రంలో ఉన్న సమస్యలు పట్టడం లేదని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉంటే లోకేష్ క్రికెట్ చూసేందుకు ప్రత్యేక విమానాల్లో విదేశాలకు వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా బిడ్డలకు ఈ రోజున ఎలుకలతో కరిపించి ఆ బిడ్డలకు కుళ్ళిపోయిన అన్నాన్ని పెడుతున్న మీరు ఎంత దుర్మార్గులు ఈ రాష్ట్రానికి చెప్పాలి. నువ్వు పట్టించుకోవాల్సిన నీ పరిధిలోని జనాంగాలకు సంబంధించిన చిన్న బిడ్డలకు అన్నం పెట్టకుండా బిల్లిగట్స్ని తెచ్చారట, చూపిస్తారట. ఈయనేమో క్రికెట్ చూడటానికి వెళ్ళాడట. స్నేహితులతో డ్యాన్స్ వేస్తున్నాడు మన షాడో ముఖ్యమంత్రి గారు. ఇది మన రాష్ట్ర పరిస్థితి. ఎప్స్టీన్ ఫైల్స్ లో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న బిల్ గేట్స్ ఏపీ పర్యటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచమంతా చీకొడుతున్న వ్యక్తికి ఏపీ ప్రభుత్వం ఎలా స్వాగతం పలుకుతుందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ నిందితులపై ఏపీ ప్రభుత్వానికి ఇంత ప్రేమ ఎందుకని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చిన్నపిల్లలపై అఘాయిత్యాల వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిల్ గేట్స్ తో చంద్రబాబు చేతులు కలపటం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. బిల్ గేట్స్ ఏపీ పర్యటన సందర్భంగా ఇక్కడ ప్రజలు తమ పిల్లల భద్రత పట్ల అదనపు జాగ్రత్త వహించాలంటూ ఎక్స్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మైనర్ ట్రాఫికింగ్ సామ్రాజ్యంలో కీలక వ్యక్తిని ఏపీ హోస్ట్ చేయడం ఏంటని దేశ విదేశాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇది దార్శనిక నాయకత్వం అనిపించుకోదంటున్నారు నెటిజన్లు. ఎప్స్టీన్ ఫైల్స్ లో బిల్ గేట్స్ పేరు బయటకు రాగానే ఆయన భార్య మెలిండా గేట్స్ ఆయన్ను విడిచిపెట్టిన ఉదంతాన్ని గుర్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులే అసహ్యించుకుంటున్న వ్యక్తిని ఏపీ ప్రభుత్వం స్వాగతించడం విచారకరమని పెద్ద ఎత్తున ట్వీట్స్ పెడుతున్నారు.
నేషనల్ అప్డేట్స్ చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు ప్రారంభమైంది. ప్రధాని మోదీ ఈ సమిట్ ను ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి 5 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు 20 దేశాల అధినేతలు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఏఐ ఇంపాక్ట్ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ 40 మందికి పైగా సీఈఓలతో భేటీ కానున్నారు. భారత్లో పెట్టుబడి ప్రణాళికలు, ఇతర అంశాలపై చర్చలు జరపనున్నారు. అసోం కాంగ్రెస్ మాజీ పీసీసీ చీఫ్ భూపేన్ కుమార్ బోరా వెనక్కి తగ్గారు. గంటల వ్యవధిలోనే తన రాజీనామాను విత్డ్రా చేసుకున్నారు. పీసీసీ చీఫ్ ఎంపీ గౌరవ్ గొగోయ్ స్వయంగా భూపేన్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. ఆయన్ని బుజ్జగించేందుకు యత్నించారు. హస్తం నేతలతో చర్చల అనంతరం తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు భూపేన్ బోరా. అసోం కాంగ్రెస్ ఐక్యంగా ఉందని, అంతా కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి కృషి చేస్తామని తెలిపారు గౌరవ్ గొగోయ్. కేరళ రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ గా మారిన 10 నెలల చిన్నారి అలిన్ షెరిన్ అంత్యక్రియలు ముగిశాయి. ఆదివారం సాయంత్రం పద్దనంతిట్ట జిల్లాలోని మల్లప్పపల్లిలో రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో పాప అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కేరళ రాష్ట్రమంతా బరువెక్కిన హృదయాలతో ఈ చిరు అవయవ దాతకు నివాళులర్పించింది. కేంద్ర మంత్రి సురేష్ గోపి, పలువురు రాష్ట్ర మంత్రులు, నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కేరళలోని శబరిమల సహా పలు మతపరమైన ప్రదేశాల్లో మహిళల ప్రవేశంపై నిషేధానికి సంబంధించిన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును విచారించేందుకు 9 మంది న్యాయమూర్తులతో కూడిన బెంచ్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్ 7న ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం విచారణ ప్రారంభిస్తుందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి, విపుల్ ఎం పంచోలీతో కూడిన ధర్మాసనం చెప్పింది. మార్చి 14 లోపు లిఖిత పూర్వక నివేదికలు సమర్పించాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, ఆలయ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటకలోని హంపీలో కలకలం రేపిన ఇజ్రాయెల్ మహిళ అత్యాచారం కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 3 దోషులకు మరణశిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దోషులు సాయి, మల్లేష్, బసవశరణప్పకు ఉరిశిక్ష విధించింది కొప్పల్ జిల్లా కోర్టు. 2025 మార్చిలో హంపీలో జరిగిన లైంగిక దాడి ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాజస్థాన్ భివాండిలో ఘోర ప్రమాదం జరిగింది. కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఘటనలో 8 మంది సజీవ దహనమయ్యారు. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రసాయన పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆ తర్వాత భారీగా పేలుళ్లు జరిగాయని పోలీసులు తెలిపారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. భారత్, బ్రిటన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుంది. గత ఏడాది జూలై 24న ఆర్థిక వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. 2030 నాటికి $56 బిలియన్ వాణిజ్యాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగింది. ఇది అమల్లోకి వస్తే చాక్లెట్స్, బిస్కెట్స్, సౌందర్య సాధనాలు వంటి వస్తువులపై సుంకాలు తగ్గనున్నాయి. అంతేకాదు, స్కాచ్ విస్కీపై 150% ఉన్న సుంకం 75%కి తగ్గనుంది. ప్రస్తుతం 110% ఉన్న సుంకాలను రానున్న 5 ఏళ్లలో 10%కి తగ్గించనున్నారు. ఇవన్నీ దశల వారీగా అమలు కానున్నాయి. రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. బ్యాంకింగ్ స్టాక్స్ లో కొనుగోళ్ల మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 650 పాయింట్ల లాభంతో 83,277 వద్ద ముగిసింది. నిఫ్టీ 211 పాయింట్ల లాభంతో 25,682 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకపు విలువ 90.66గా ఉంది. ఎన్టీపీసీ, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. దేశంలో మరోసారి పసిడి ధరలు దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర $1,310 తగ్గి 1,56,440గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర $1,200 తగ్గి 1,43,400గా ఉంది. వెండి ధర కూడా ఇవాళ తగ్గుముఖం పట్టింది. కేజీ వెండి ధర $7,000 తగ్గి 2,68,000గా ఉంది.
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా కోల్కతా వేదికగా జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. 24 పరుగుల తేడాతో ఇటలీపై గెలుపొందింది. ఓ దశలో ఇంగ్లాండ్కు ఇటలీ ఓటమి భయం చూపించింది. కానీ కీలక సమయంలో ఇంగ్లాండ్ బౌలర్లు రాణించడంతో విజయం తన ఖాతాలో వేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇటలీ నిర్ణీత 20 ఓవర్లలో 178 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో ఇంగ్లాండ్ సూపర్ 8కి అర్హత సాధించింది. విజయ్ రష్మిక పెళ్లి పత్రిక బయటకు వచ్చేసింది. ఫిబ్రవరి 26న వీరిద్దరి వివాహం ఘనంగా జరగనుంది. అయితే వెడ్డింగ్ కార్డులోనూ వెడ్డింగ్ వెన్యూను రివీల్ చేయలేదు. మార్చి 4న హైదరాబాద్ తాజ్ కృష్ణ వేదికగా రిసెప్షన్కి ఏర్పాట్లు మాత్రం జరుగుతున్నాయి. 2018 నుంచి విజయ్ రష్మిక ప్రేమలో ఉన్నారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో వీరిద్దరి వివాహం ఘనంగా జరగనుందని సమాచారం. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఏఐ ఇంపాక్ట్ సమిట్. ఈ సమిట్ ఏంటి, పూర్తి డీటెయిల్స్ మ్యాగజైన్ స్టోరీలో చూద్దాం. స్టే విత్ us.